ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుడు మనల్ని యొక్క అక్టోబర్ మాసంలో 2వ పరిశుద్ధ దిన ఆరాధనలోనికి నడిపించిన విధానమును బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన దేవుని యొక్క నామ మహిమార్థమై జరుగులాగున ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈ పరిశుద్ధ దిన ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, నీ బిడ్డలమైనటువంటి మమ్మలను గడిచిన దినములలో మీరు ఎక్కల చాటున భద్రపరిచి మీరు సజీవుల లెక్కలోంచి మరి యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, యొక్క ఆరాధనలో పాటల ద్వారాను వాక్యము ద్వారాను ప్రభా నీ నామమునకు మహిమ తెచ్చుకోండి. ప్రభా, మరి నీ పాద సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలను దీవించండి, రావలసిన వారిని త్వరగా నడిపించండి. జూమ్ లైవ్లోనికి వచ్చి ఆరాధనలో పాల్గొన్నటువంటి వారిని కూడా నీ నామంలో దీవించండి. ఈ పరిశుద్ధ దిన ఆరాధన అంతట్లో ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపు ప్రసన్నత మెండుగా మాకు అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగము కీర్తనల గ్రంథం నుంచి 123వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తనల గ్రంథం నుంచి 123వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మా తంగి వందన కుమార్ గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నడిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం నుంచి 123వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు మహారాజు రచించిన యాత్ర కీర్తన 123వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. ఆకాశమందు ఆసీనుడైన వాడు నీ తట్టు నా కనులెత్తుచున్నాను. దాసుల కనులు తమ యజమాని చేతట్టును, దాసి కనులు తన యజమానురాలు చేతట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కనులు ఆయన తట్టు చూచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అత్యధికముగా వచ్చి ఉన్నవి. మమ్మను కరుణింపుము. నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగము అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీ సంఘమునకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము 20వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19, 20 వచనాలు మన మధ్యలో ఉన్నటువంటి కుమారి కీర్తి ముందుకు వచ్చి దేవుని యొక్క లేఖన భాగమును చదివి వినిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19, 20 వచనములు చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుడు తన దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన కీర్తికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మునుపు మనమందరం కూడా లేచి నిలబడి ప్రభువుని ఆరాధించుకుందాం. మనం ఆరాధించేటువంటి ప్రభువు ఆత్మస్వరూపులై ఉన్నారు కాబట్టి
ఆయన ఆరాధించే వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభువారు సెలవిచ్చిన రీతిలో మనము లేచి నిలబడి ఉండగా, ఎడబాయని నీ కృప. ఈరోజు పాస్టర్స్ అప్రియేషన్ డే కాబట్టి దేవుని యొక్క సేవకులు ఈ లోకంలో అద్భుతమైనటువంటి సేవా పరిచర్యను జరిగిస్తున్నటువంటి సమయంలో అనేకమైనటువంటి ఆత్మలను దేవుని యొక్క రాజ్యంలోనికి నడిపించటానికి సేవకులు వారి యొక్క జీవితాలను, వారి యొక్క కుటుంబాలను పణముగా పెట్టి అనేకమైనటువంటి శ్రమలను, శోధనలను, ఇరుకులను, ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి సమయంలో దేవుని యొక్క కృప సేవకునికి తోడుగా ఉన్నప్పుడు ఆ ఎడబాయినటువంటి దేవుని కృప ద్వారా నడిపించబడుతున్నటువంటి దైవజనుల యొక్క జీవితాన్ని, మరి దేవునికి మహిమకరంగా నడిపించేటువంటి దేవుణ్ణి మనం ఈ సమయంలో ఆరాధించుకుందాం. సహోదరులు వందన కుమార్ గారు ముందుకు వచ్చి ఎడబాయిన నీ కృప అనే పాట పాడుతూ ఉండగా మనమందరం కూడా మన స్వరములను కలిపి మనము కూడా గంభీరమైనటువంటి స్వరములతో ఈ పాటను అనుసరించి మనము దేవుని నామాన్ని స్తుతిద్దాం, గణపరుద్దాం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. శోకపులో ఎలలో, కష్టాల కడగళ్ళలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, శోకపులో ఎలలో, కష్టాల కడగళ్ళలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో,
విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల జడిలో సడలితి విశ్వాసములో, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి, దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. చక్కటి పాట పాడి దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమును కీర్తించి కొనియాడిన సహోదరులు వందన కుమారి గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడినటువంటి లేఖన భాగముల నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి జీవపు మాటలున్నాయినా నీ ప్రియబిడ్డలతో పంచుకునేటువంటి సమయంలో మీ పరిశుద్ధాత్మ నడిపింపు ప్రసన్నత మెండుగా మీరు అనుగ్రహించండి. ప్రభా, నీ మందిర ఆవరణంలోనికి వచ్చినటువంటి వారి యొక్క హృదయాలకు, జూమ్ లైవ్లో ఉన్నటువంటి వారి యొక్క హృదయాలకు అవసరమైనటువంటి జీవపు వాక్కులను మెండుగా అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపు ప్రసన్నత నాకు, మాకు, మా అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి,
ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములో అందరికీ ప్రత్యేకంగా మరి యొక్క పర్యాయము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ప్రేమలో దేవుడు మనలందరినీ కూడా చక్కగా సజీవుల లెక్కలో ఉంచి అనుదినము దేవుడు మనల్ని తనకు అనుకూలమైనటువంటి మార్గములో నడిపించుచున్న విధానమును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధ దినమందు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈరోజు పాస్టర్స్ అప్రియేషన్ డే. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి స్వార్థ పరిచర్య జరిగించడానికి, దేవుని పిలుపుకు లోబడి ఈ లోకములో ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకములు వచ్చినా, ఈ లోకములో నశించినటువంటి ఆత్మలను దేవుని యొద్దకు నడిపించడానికి, రక్షింపబడినటువంటి క్రైస్తవ విశ్వాసులను ఆత్మీయంగా దేవుని జీవపు వాక్యపు వెలుగుల్లో నడిపించడానికి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా శాశ్వతమైనటువంటి ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని మరి అహర్నిశలు ప్రయాసపడుతున్నటువంటి, పరితపిస్తున్నటువంటి, ప్రార్థిస్తున్నటువంటి ఆ సేవకులను ఈరోజు అభినందించవలసినటువంటి దినము, ప్రశంసించవలసినటువంటి దినము. ఒకసారి మనము చప్పట్లు కొట్టి ఈ లోకంలో ఎందరైతే దేవుని యొక్క సువార్త జరిగిస్తూ ఉన్నారో వారందరినీ కూడా మనము అభినందిద్దాం. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని దీవించాలి, వారి కుటుంబాలను దీవించాలి. దేవుడు ఇంకా గొప్ప ఉన్నతమైనటువంటి పరిచర్య వారి ద్వారా ఈ లోకంలో జరిగించాలని మనం అనుదినము కూడా మన యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో, కుటుంబపరమైనటువంటి ప్రార్థనలో, సంఘపరమైనటువంటి ప్రార్థనలో, ఈ లోకంలో ఉన్నటువంటి సంఘముల కొరకు, సేవకుల కొరకు, సువార్థికుల కొరకు, బోధకుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. అది మన బాధ్యత అయి ఉన్నది. ప్రియులారా, ప్రాముఖ్యంగా మరి ఈ పరిశుద్ధ దినమందు అంటే గడిచిన కొన్ని వారాల నుంచి మనము కొన్ని అంశాలను ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం కదా. గడిచిన పరిశుద్ధ దినమందు మనము ధ్యానించుకున్నటువంటి అంశము ద లార్డ్ ఈజ్ మై ప్రొటెక్టర్. దేవుడు, ప్రభువు మనల్ని కాపాడువాడు. దేవుడు తన కాపుదలను మనకు అనుగ్రహించేటువంటి వాడు. ఆయనే మనల్ని, మన జీవితాలను సంరక్షించేటువంటి దేవుడిగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గడిచిన పరిశుద్ధ దినమందు మనము ధ్యానించుకొని ఉన్నాం. దేవుడు మనల్ని కాపాడువాడు, అది సత్యము. పరిశుద్ధ గ్రంథం మనకు అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నది. తన బిడ్డలైనటువంటి వారిని దేవుడు అనుదినము కాపాడుతాడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అనే వాక్యంలో సెలవీయబడి ఉన్నది. నిజమే, దేవుడు మనల్ని కాపాడుతాడు. కానీ దేవుడు మనల్ని కాపాడాలి అంటే ఆ కాపాడబడటానికి అవసరమైనటువంటి స్వభావము, ఆ యొక్క లక్షణములు ఈ లోకములో ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండాలి అనేటువంటి సత్యము లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకి, ఒక యుద్ధమునకు వెళ్ళినటువంటి సైనికుడు ఉన్నాడు అనుకోండి. యుద్ధ రంగంలోనికి వెళుతున్నటువంటి సైనికుడు, అతడు యుద్ధము చేసేటువంటి సమయంలో తన శత్రువు అయినటువంటి సైనికుడు, తన విరోధి అయినటువంటి సైనికుడు తన మీద దాడి చేసినప్పుడు అతని యొక్క కత్తి ద్వారా తన శరీరమునకు ఏ విధమైనటువంటి గాయములు కాకుండా ఉండటానికి యుద్ధ రంగంలోనికి వెళ్ళేటువంటి సమయంలోనే సైనికుడు కవచాలను ధరించి వెళుతూ ఉంటాడు కదా. సైనికుడు ఎలా ఉంటాడు అంటే మనలాగా ఏదో ఒక షర్టు, ఒక ప్యాంట్ వేసుకొని యుద్ధంలోనికి వెళ్ళేటువంటి వాడు కాదు. సైనికుడు యుద్ధంలోనికి వెళుతూ ఉన్నాడు అంటే తన యొక్క శిరస్సుకు ఒక కవచం ఉంటుంది. తన యొక్క మరి బాడీకి, తన శరీరానికి అవసరమైనటువంటి కవచాలు, మరి కాళ్ళకి, చేతులకి, మరి అతని చేతుల్లో ఒక డాలు, మరి యొక్క చేతుల్లో కత్తి, ఇలా పట్టుకొని ఒక సైనికుడు యుద్ధంలోనికి వెళుతూ ఉంటాడు, యుద్ధ రంగంలోనికి వెళుతూ ఉంటాడు. ఒకటి, అతడు పోరాడటానికి అతని చేతిలో కత్తి ఉంటుంది, తను తాను సంరక్షించుకోవడానికి డాల్ ఉంటుంది, తన శరీరమునకు ఏ విధమైనటువంటి గాయములు కాకుండా అతడు ధరించేటువంటి కవచములు అతన్ని కాపాడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లల, అలాగే ఈరోజు మనము ధ్యానించుకునేటువంటి అంశం కూడా ఏంటంటే ప్రొటెక్ట్ యువర్ బాడీ అనేటువంటి మాటను ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నీ దేహమును నీవు కాపాడుకోవాలి. నీ దేహము నీవు కాపాడుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినటువంటి లేఖన భాగము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదివాం.
ఆ యొక్క లేఖన భాగం మనందరికీ చాలాసార్లు చదివినటువంటి లేఖన భాగము, వేరే సందర్భాల్లో ధ్యానించినటువంటి లేఖన భాగము. అయినప్పటికీ కూడా ఈ సమయంలో మరి ఒక విధానంలో ఈ యొక్క అంశాన్ని నేను మీ వద్దకు తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాను. మన దేహమును మనం కాపాడుకోవాలి అంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాల మీదే ఆధారపడి ఉంది. అవునా కాదా? నీ దేహము శాశ్వతమైనటువంటి నిత్య నరకాగ్నిలో కాలకుండా ఉండాలి అంటే అది వేటి మీద ఆధారపడి ఉంది? నీ దేహము నరకములోనికి వెళ్లకుండా ఉండాలి అంటే నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాల మీదే అది ఆధారపడి ఉన్నది అనేటువంటి సత్యము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాల ద్వారా ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఆ వాక్యాన్ని మనం గమనించగలిగినప్పుడు ఈ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు మరి కొరింథీ సంఘాన్ని ఆత్మీయంగా బలపరచడానికి, వారిని దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపరచడానికి, దేవుని యొక్క వాక్యములో వారిని స్థిరపరచడానికి, మరి ప్రాముఖ్యంగా పాపంలోనికి మరలా వారు వెళ్ళిపోకుండా యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించిన తరువాత మరలా లోక సంబంధమైనటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోయి ఎక్కడ పాపమునకు బానిసలైపోతారో అలా కాకుండా ఉండటానికి వారిని ఆత్మీయంగా దేవుని వాక్యములో స్థిరపరిచి బలపరిచి దేవుని యొక్క సన్నిధానంలో దేవుని సాక్షులుగా నిలబెట్టడానికి పౌలు భక్తుడు పడుతున్నటువంటి ప్రయాస, ఒక విధంగా చెప్పాలి అంటే పౌలు పడుతున్నటువంటి ప్రయాస ఈ పత్రికలో మనం చూడవచ్చు. ఒకసారి చదవండమ్మా ఆ యొక్క లేఖన భాగాన్ని, మొదటి కొరింథీ పత్రిక. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. పిల్లలు, ఇక్కడ సహజంగా దేవుడు మనకి ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, దేవుడు మనకి ఈ దేహాన్ని ఎందుకు ధరింపచేసి ఉన్నాడు అంటే, ఈ దేహాన్ని ఏదో సారమైన దాన్ని అందు సుఖింప చేయటానికి ఈ దేహాన్ని దేవుడు మనకి ఇవ్వలేదు. నిజంగా చెప్పాలి అంటే మనం ఈ దేహాన్ని చాలా చక్కగా కాపాడుకుంటాం కదా, ఈ దేహాన్ని చాలా భద్రపరుచుకుంటూ ఉంటాం. దీనికి అవసరమైనటువంటి క్షేమం గురించి మనం ఎక్కువ ఆలోచన కలిగి ఉంటాం. గడిచిన కోవిడ్ దినాల్లో మనం గమనించగలిగితే, కరోనా దినములు గడిచిన మొదటి సంవత్సరము అంటే 2019 సంవత్సరము, 2020 సంవత్సరము, ఆ కరోనా ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ వచ్చినటువంటి దినాల్లో వాస్తవంగా ఎక్కడైనా దూరంలో ఒక కేసు వచ్చిందంటే మనం ఇక్కడే చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అసలు మన దరిదాపుల్లోనికి కేసులు రాకపోయినా కానీ మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం కదా, ఎందుకంటే మన దేహాన్ని మనం కాపాడుకోవడానికి తీసుకునేటువంటి జాగ్రత్తలు. రెండోది ఇంకేంటంటే మనము మన శరీరానికి అవసరమైనటువంటి పౌష్టికపరమైనటువంటి ఆహారాన్ని బాగా అందిస్తాం. ఒకవేళ కోవిడ్ ఒకవేళ పొరపాటున అది గాలి ద్వారా మనకు సోకినా కానీ దాన్ని జయించడానికి మన శరీరానికి ఇమ్యూనిటీ పవర్ కావాలి కదా, మన శరీరానికి అవసరమైనటువంటి శక్తి కావాలి. ఆ శక్తి కొరకు మనము అధికమైనటువంటి పౌష్టిక ఆహారాన్ని బలంగా మనం తీసుకుంటాం. మూడోది విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా మనం బాగా వాడాం కదా. నేనైతే వాడా, మీరు వాడారో నాకు తెలియదు. నేను మంచి బలమైనటువంటి పౌష్టిక ఆహారాన్ని తిన్నా. మీరు తిన్నారో లేదో నాకు తెలియదుగా, నేను ట్యాబ్లెట్లు వాడా, మంచి ఆహారాన్ని భుజించా, తగు జాగ్రత్తలు తీసుకున్నా. ఇది ఎందుకంటే మానవ మాతృలుగా మనము సహజంగా లోకములో ఉన్నటువంటి మరి బలహీనతలను, లోకములో ఉన్నటువంటి వ్యాధులను ఎదుర్కోవడానికి మన శరీరాన్ని మనం కాపాడుకోవడానికి తీసుకోవలసినటువంటి కనీస జాగ్రత్తలు. నిజమే, భౌతికంగా మానవ జీవిత విధానంలో దేవుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని కాపాడుకోవడానికే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నామే. మరి ఈ దేహము దేవుడు ఎందుకు ఇచ్చాడు అనేది లేఖనాల్లో జ్ఞాపకం చేయబడింది. ఈ దేహాన్ని దేవుడు మీకు ఎందుకు ఇచ్చాడు? లోకములో సుఖింప చేయడానికి ఇచ్చాడా? లోక సంబంధమైనటువంటి ఆనందాన్ని పొందుకోవడానికి ఇచ్చాడా? లోకానికి అనుకూలంగా ఇష్టానుసారంగా నడిపించుకోవడానికి ఈ దేహాన్ని దేవుడు ఇచ్చాడా? అసలు ఈ శరీరాన్ని దేవుడు దేనికి ఇచ్చాడు అంటే, వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. అసలు నిజంగా వాక్యాన్ని పిల్లరా లోతుగా మనం అధ్యయనం చేయగలిగితే ఈ శరీరం కూడా మంద కాదు. అవునా కాదా? ఈ శరీరం మీదే అంటారా? మీరు ధరించిన శరీరం మీదే అంటారా? కాదా? దాని మీద అధికారం మీకే ఉందిగా. మరి మీ శరీరం మీది కానప్పుడు మరి మీరు ఎందుకు దేవుని మందిరంలో ఉండలేకపోతూ ఉన్నారు? మీ శరీరం మీదైతే మీ ఇష్టానుసారంగా ఉండొచ్చు. ఈ శరీరం నాది కాదు అని నువ్వు అన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? ఈ శరీరం ఎవరిచ్చారో వాళ్ళ దగ్గరే ఉండాలి. అవునా కాదా? ఉన్నది ఉన్నట్లుగా
నిజముగా వాస్తవంగా వాక్యంను ఆధారం చేసుకుని మాట్లాడదాం. నువ్వు ధరించినటువంటి శరీరము నీదా కాదా? చెప్పాలి గట్టిగా. ఆలోచనలు పడిపోయారు. అవునంటే ఏమంటారో పాస్టర్ గారు, కాదంటే ఏమంటారో పాస్టర్ గారు అని మీరు అనుకుంటూ ఉన్నారేమో. మీరు ధరించినటువంటి శరీరాలు మీవా కావా? కావా? కావన్నోళ్ళు చేతులు పైకెత్తండి. నేను ధరించినటువంటి శరీరం నాది కాదు అన్నటువంటి వాళ్ళు. నిజమే, వాక్యమును బట్టి మనం మాట్లాడితే నీవు ధరించినటువంటి శరీరము నీది కాదు. అది నీకు ఒకరి దానము చేస్తే వచ్చినటువంటి శరీరము. అది ఒకరు నీకు బహుమానంగా ఇస్తే వచ్చినటువంటి శరీరము. అది ఒకరు నీ మీద జాలిపడి దయతో అలా ఉంచితే నీవు ధరించి కలిగి ఉన్నటువంటి శరీరము తప్ప వాస్తవంగా నీవు ధరించినటువంటి శరీరం మీద కూడా నీకు అధికారము లేదు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేసినటువంటి మాటలు మనం గమనించగలిగితే, అసలు మీరు ధరించినటువంటి శరీరము అది కాదు, అది మీ సొత్తు కాదు, అది మరొకరు మీ జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించడానికి తన జీవితాన్ని పణంగా పెట్టి, తన దేహాన్ని పణంగా పెట్టి, తన ప్రాణమును పణంగా పెట్టి, ఆయన విలువ పెట్టి కొని మరల మీ చేతిలో మీకు అప్పగించినటువంటి శరీరము ఇది మీ శరీరము కాదు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కృప ద్వారా మీకు ఇవ్వబడుతున్నటువంటి శరీరము. కాబట్టి ఈ శరీరముతో ఆ ప్రభువుని మహిమపరచండి అనేటువంటి మాట వాక్యములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఈ దేహము దేవుని సొత్తు అయినప్పుడు, ఈ దేహము దేవునికి మహిమకరంగా దేవుని సన్నిధిలో నిలవబడవలసినటువంటి అవసరత ఉన్నప్పుడు ఈ దేహాన్ని లోకములు ఎందుకు నిలబెట్టాలి? ఈ దేహాన్ని లోకానికి అనుకూలంగా ఎందుకు నడిపించుకోవాలి? ఈ దేహాన్ని దేవుని మందిరంలో కాక మరొక ప్రదేశంలో ఎందుకు ఉండబెట్టాలి? నిజమే కదా, ఒకసారి ఆలోచించాలి కదా. ఆలోచన చేస్తే పిల్లరా, ఈ దేహము కేవలము దేవుని మహిమపరచడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి దేహమే. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మన దేహము నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోకుండా ఉండటానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? నీ శరీరాన్ని నీవు ఎలా కాపాడుకోగలుగుతూ ఉన్నావు? నీ దేహాన్ని నీవు ఎలా కాపాడుకోగలుగుతూ ఉన్నావు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం గమనించగలిగితే 6వ అధ్యాయంలో 11వ వచనంలోని మనకు అక్కడ కొన్ని మాటలు పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి అపవాదుని ఎదిరించడానికి అవసరమైనటువంటి సర్వాంగ కవచాలను ధరించండి అనేటువంటి ఒక హెచ్చరిక ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేశాడు. పిల్లరా, సాతాను జయించాలి అంటే, లోకములో ఉన్నటువంటి అపవాది సంబంధమైనటువంటి కుతంత్రాలను జయించాలి అంటే దేవుని బిడ్డలైనటువంటి వారు ఖచ్చితంగా ఏ విధమైనటువంటి సర్వాంగ కవచములను ధరించాలి. దేహాన్ని పోలుస్తూనే, ఆ దేహంలో ఉన్నటువంటి అవయవాలను పోలుస్తూనే, మరి లోకములో ఉన్నటువంటి అపవాదిని జయించడానికి అవసరమైనటువంటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో ఆ యొక్క ఎఫెసీయులకు రాసినటువంటి ఆ పత్రికలో 6వ అధ్యాయంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి, ఒక్కసారి ఆ మాటను పరిశీలన చేద్దామా? చదవండి అమ్మా. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకునడి. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతనే మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచములు ధరించుకుని, ఎలాగనగా మీ నడుమునకు సత్యమని దట్టు కట్టుకొని నీతియను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకునడి. దానితో మీరు దుస్తుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణైన స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునడి. పిల్లరా, ఎంత చక్కటి మాట పౌలు భక్తుడు ఎఫెసీ సంఘాన్ని అపవాదిని జయించడానికి, అపవాదిని ఎదిరించడానికి, అపవాది సంబంధమైనటువంటి మరి అధికారులను ఎదిరించడానికి అవసరమైనటువంటి సర్వాంగ కవచములు మనకు అవసరం.
అవి ఎంతవరకు మనకున్నాయో మనకి తెలియదు, కానీ నా మట్టుకైతే నాకు తెలియదు. కానీ మరి నీ నడుము అనబడినటువంటి దానికి సత్యం అనేటువంటి దట్టి, నీతి అనేటువంటి మైమరుపు కలిగి జీవిస్తూ ఉన్నావో లేదో. శరీర భాగాన్ని మనం గమనించగలిగితే తల మొదలుకొని అరికాలు వరకు మనం గమనించగలిగితే మధ్య భాగము ఈ యొక్క నడుము పిల్లరా, మధ్య భాగము నడుము. ఈ నడుము మీదనే ఈ సర్వ శరీరము బ్యాలెన్స్ అవుతూ ఉంది. ఈ పై భాగాన్ని గమనించినా, ఈ క్రింద భాగాన్ని మనం గమనించినా, ఈ నడుము మీదే ఈ శరీరం అంతా కూడా ఆధారపడి ఉంది. ఒకసారి బ్యాక్ బోన్ కొంచెం ఫ్రాక్చర్ అయింది అనుకోండి, వెన్నుపూస దెబ్బతింది అనుకోండి, అతను నిలబడగలుగుతాడా, లేవగలుగుతాడా, నడవగలుగుతాడా? అంటే వెన్నుపూస ఇరిగినటువంటి వాడు కానీ, వెన్నుపూస సరిగా పనిచేయనటువంటి వాడు కానీ ఆ మనిషి నిలబడలేడు, నడవలేడు, అతడు తన జీవితాన్ని సాఫీగా ముందు కొనసాగించలేడు. అందుకే ఇక్కడ అంటాడు కదా, నడుమును మనం గమనించగలిగితే ఆత్మీయంగా దేవుడు ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, సత్యము క్రైస్తవ విశ్వాస జీవితమునకు ప్రాముఖ్యమైనటువంటి ఆధారం ఏమిటంటే అతడు సత్యవంతుడై ఉండాలి, నీతిని ఆధారము చేసుకుని బ్రతుకుతున్నటువంటి వాడై ఉండాలి. దేవుని యొక్క సింహాసనమునకు ఆధారములు నీతి, న్యాయము, సత్యము మనం గమనించగలుగుతూ ఉన్నాం. నిజమే, దేవుడు తన యొక్క రాజ్యాన్ని స్థాపించింది కూడా సత్యం మీదనే, నీతి మీదనే దేవుడు తన యొక్క రాజ్యమును స్థాపించి ఉన్నాడు. దాని మీదే దేవుని బిడ్డల యొక్క జీవితము ఆధారపడి ఉన్నదనేటువంటి సత్యాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ తరువాత మనం గమనించగలిగితే శరీర భాగంలో పాదముల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. పాదములు మనం నడిచేటువంటి నడవడికను మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఈ పాదములు అనేటువంటివి మనము నడిచేటువంటి అడుగులేక జాడలు అవి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అందుకే ఇక్కడ అంటాడు కదా, మరి సమాధానం అనేటువంటి సువార్త వలన సిద్ధ మనసు, మంచి శ్రేష్టమైనటువంటి ఆ జీవిత విధానమును సిద్ధ మనసు అనేటువంటి జోడి ఆ పాదములకు సాదృశ్యములుగా అవి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. పిల్లల తర్వాత ఆ డాలు గురించేమో విశ్వాసమును, శిరస్త్రానమును గురించేమో రక్షణ గురించి, ఖడ్గము అనేటువంటి మాటేమో వాక్యమును ఆధారం చేసి పలికినట్టు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు వీటిని మనం అనుసరిస్తూ ఉన్నామనేటువంటి ఆలోచన మనకుంది కదా. మన వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, ఆ రక్షింపబడినటువంటి రక్షణ జీవితం మనకుంది, దేవుని యందు విశ్వాసం ఉంది. అదే రీతిలో మరి సమాధానం అనేటువంటిది ఒక్కొక్క పర్యాయం ఉంటుంది, ఒక్కొక్క పర్యాయం ఉండలేదు. మరి ఒక్కొక్కసారి మనము నీతిని ఆధారం చేసుకుంటూ ఉన్నాం, పరిస్థితులను బట్టి ఆ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. కానీ వాస్తవంగా ప్రియులారా, ఇందాక నేను మీకు జ్ఞాపకం చేసినటువంటి మాట ఉందో చూసారా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి అది పరిశుద్ధాత్మకు నిలయంగా మార్చబడింది. ఆ సత్యాన్ని మీ దేహము గ్రహించలేకపోతూ ఉంది. ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి అది పరిశుద్ధ ఆత్మకు నిలయంగా మార్చబడింది. ఈరోజు అందరూ దేవుని మందిరాలను చూస్తున్నారు, కానీ వాస్తవంగా దేవుడిచ్చినటువంటి మందిరాన్ని చూడలేదు కదా. మనుషుల చేత కట్టబడినటువంటి సుందరమైనటువంటి దేవాలయాలను చూస్తూ ఉన్నారు, కానీ దేవుడు తన యొక్క రక్తమును చిందించి విలువ పెట్టి కొని మరలా మీ చేతికి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేహాన్ని, ఈ దేవాలయాన్ని మాత్రము మీరు గుర్తించట్లేదు, దాన్ని పరిగణలోనికి తీసుకోవట్లేదు. ఇదే ఈ లోక సంబంధమైనటువంటి అపవాది గురుడితనాన్ని కలగచేయటము. నీ దేహమే దేవునికి ఆలయమైనప్పుడు ఆ యొక్క ఆలయాన్ని ఎందుకు పాడు చేస్తూ ఉన్నావు? ఆ యొక్క ఆలయాన్ని ఎందుకు అపవిత్రంగా మారుస్తూ ఉన్నావు? ఆ యొక్క ఆలయాన్ని ఎందుకు దేవుని సన్నిధి కన్నా దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలకు ఎక్కువగా వాడుతూ ఉన్నావు? అందుకే దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, పిల్లల కడవర దినాల్లో జీవితాలు ఉన్నాయి కాబట్టి, కడవర దినాల్లో మనము మన జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాము కాబట్టి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆ జ్ఞాపకం చేస్తున్నటువంటి హెచ్చరికలు మనం చూడగలుగుతూ ఉన్నాం. మత్తయి సువార్త మనం గమనించగలిగితే యేసు ప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో జనసమూహానికి జ్ఞాపకం చేసినటువంటి మాటలు ప్రియులారా, శిష్యులందరూ కూడా ఒక ప్రక్కన ఉన్నారు. యేసు ప్రభువు వారు 3 దినముల పాటు అద్భుతమైనటువంటి పరిచర్య బోధ చేస్తున్నటువంటి సమయంలో ఆ బోధ వినటానికి వచ్చినటువంటి జనసమూహం అంతా కూడా ఆయన మాటలు పట్ల ఆసక్తిగా ఉన్నారు, చాలా ఆసక్తితో ఆయన మాటలు వింటూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువు వారు వారిని ఉద్దేశించి, అంటే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలని ఆశపడుతున్నటువంటి వారిని ఉద్దేశించి పలికినటువంటి మాటలు మనం గమనించగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనాన్ని మనం గమనిద్దాం. 29వ వచనము 30వ వచనాన్ని పరిశీలన చేద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వారందరూ కూడా తెరిచి చూడండి. జూమ్ లైవ్లో ఉన్నటువంటి వారందరూ కూడా చక్కగా వాక్యాన్ని పరిశీలన చేయండి. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము, నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా
నీ అవయవములో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కరము కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా. చాలు మా పిల్లలు చూడండి ఎంత చక్కటి మాటలు యేసు ప్రభువారు మరి ఈ కొండ మీద ప్రసంగంలో జ్ఞాపకం చేసినటువంటి మాటలు, పలికినటువంటి మాటలు మనం చూడగలిగితే, దేవుడేమో దేహాన్ని దేవాలయంగా మార్చాడు. ఈ దేవాలయం ఏమో దేవుని సన్నిధిలో ఉండకుండా ఒక్కొక్కసారి కుడి కన్ను అభ్యంతరం చేస్తుంది, ఒక్కొక్కసారి కుడి చెయ్యి అభ్యంతరం పెడుతుంది, ఒక్కొక్కసారి ఏమో కాలు లాగేస్తుంది. ఒక కాలేమో గుళ్ళోకి వెళ్దామంటే ఇంకో కాలేమో బలేవాడివి, గుళ్ళోకి వెళ్తే ఏముంటుంది అక్కడ, పాస్టర్ గారు ఎప్పుడు చూసినా ఆ వాక్యమే చెబుతాడు కాబట్టి గుళ్ళో బదులు కాస్త అటు ఇటు సందుల్లో తిరిగి వద్దాము, రోడ్ల మీద తిరిగి వద్దాము, అటు ఇటు వెళ్ళొద్దామని ఇంకొక కాలు లాగుతూ ఉంది. ఒక కన్నేమో దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాము అంటే మరి ఒక కన్నేమో బలేవాడివి, దేవుని యొక్క వాక్యం ఎందుకు, నీ చేతిలో చక్కటి సెల్ ఫోన్ ఉంది కదా దాన్ని చూడంటుంది ఇంకొక కన్ను. ఇంకొక చెవేమో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి ఒక చెవి పెట్టేస్తే ఇంకొక చెవేమో పక్క నుండి ఏమి వినపడుతూ ఉంది, పక్క నుండి ఏమి కొనుగుతూ ఉన్నారు, పక్క నుండి ఏ విధమైనటువంటి ఆ సౌండ్లు వినపడుతూ ఉన్నాయి, ఇంకొక చెవి ఆలకిస్తూ ఉంది. నిజంగా యేసు ప్రభువారు అంటూ ఉన్నారు కదా, నీ దేహము దేవునికి మహిమకరమైనటువంటి దేవాలయంగా అనుగ్రహించబడి అది పరిశుద్ధాత్మకు నిలయంగా మార్చబడినప్పుడు ఆ దేహము దేవుని సన్నిధిలో ఉండాలి, శాశ్వతమైనటువంటి పరలోకంలో ఉండాలి. పరలోకంలో ఉండటానికి నీ కొరకు సిద్ధపరిచినటువంటి దేహాన్ని ఎందుకు నీ మట్టుకు నీవే నరకాగ్నిలోనికి విడిచేటువంటి స్థితిలోనికి నువ్వు మారిపోతూ ఉన్నావు అనేటువంటి ఒక హెచ్చరిక పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ, అందుకే ఈరోజు అంటాను కదా, ప్రొటెక్ట్ యువర్ బాడీ అనేటువంటి మాట. నీ శరీరాన్ని నీవు జాగ్రత్తగా కాపాడు. ఆ బాధ్యత నీ మీదే ఉంది. కాపాడటానికి కూడా కొన్ని హెచ్చరికలు యేసు ప్రభువారు ముందే జ్ఞాపకం చేశారు కదా. ఒకవేళ నీ కుడి కన్ను నిన్నేమైనా అభ్యంతరపరుస్తూ ఉంటే దాన్ని పీకేయమని గట్టి మామూలుగా నేను పీకేయమని కదా, అభ్యంతరాలను పీకేయమని, శరీరంలో ఉన్నటువంటి అవయవాలను పీకేయమని ఏం చెప్పట్లేదు. ఆ అభ్యంతరాలు ఏమైతే ఉన్నాయో, ఆ ఆటంకాలు ఏమైతే ఉన్నాయో, ఆ సమస్యలు ఏమైతే ఉన్నాయో, నీవు దేవుని మందిరంలో నిలబడకుండా నిన్ను ఆటంకపరిచేటువంటి సమస్య ఏదైతే ఉన్నదో, ఇబ్బంది ఏదైతే ఉన్నదో, ఆ ఇబ్బందిని బలవంతంగా పీకేయి, మనసులో నుంచి లాగేయి. అప్పుడు నువ్వు దేవుని మందిరంలో నిలబడగలుగుతావు. ఆ అభ్యంతరాన్ని అభ్యంతరంగానే మనసులో పెట్టుకొని, అబ్బా ఈరోజు నాకు కుడి కన్ను ఎదిరింది కాబట్టి అటు వెళ్ళామంటే నాకు నల్ల పిల్ల ఎదురొచ్చింది, నాకు ఆ పిల్ల ఎదురొచ్చింది, ఈరోజు బాగోలేదు, శకునాలు ఈరోజు బాగోలేదు కదా. ఎంతమంది లేరు? పొద్దున్నే బయటికి రాగానే అబ్బా ఇది ఎదురొచ్చింది అనేటువంటి ఆలోచన ఎంతమందికి లేదు? ఉంటుంది. అటువంటి ఆలోచనలో కూడా ఆగిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకే హెచ్చరిక చేస్తున్నది దేవుని యొక్క వాక్యము. యేసు ప్రభువారు ఆనాడే హెచ్చరిక చేశారు. నీవు దేవుని మందిరావరణంలోనికి రాకుండా నీ శరీరంలో ఏదో ఒక ఆటంకము నిన్ను అవరోధపరుస్తూ ఉందంటే దాన్ని మనస్సులో నుంచి బయటికి తీసి దాన్ని అధిరోహించి దేవుని మందిరావరణంలో నిలబడు. సర్వాంగములు కలిగి నరకాగ్నిలో పడుట కంటే అంగవిహీనుడై దేవుని రాజ్యంలో నిలబడి దేవుణ్ణి స్తుతించడం ఎంతో ధన్యకరము కదా, అది ఎంతో శ్రేష్టము కదా. మనము మన శరీరాన్ని ఎంత ప్రేమించుకుంటామో, మనము మన శరీరానికి ఎంత ప్రాముఖ్యతనిస్తూ ఉంటామో, మన శరీర సౌందర్యం కొరకు ఎంత అలంకరణ చేస్తూ ఉంటామో, ఇటు అలంకరణ కలిగినటువంటి శరీరము శాశ్వతమైనటువంటి నరకాగ్నిలో నిత్యము అగ్నిలో దహించబడే బదులు మన శరీరంలో ఏదో ఒక లోపము ఉండి శాశ్వతమైనటువంటి పరలోక పట్టణంలో ప్రభు ఎదుట నిలవబడి గాన ప్రతిగానములతో ఆ ప్రభువుని, ఆ గనుడైనటువంటి యేసు క్రీస్తుని స్తుతించడం ఎంతో శ్రేయస్కరము కదా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో భక్తులందరూ కూడా దేవుని సన్నిధిలో నిలవబడటానికి, ఆయన మహింపరచడానికి వారి శరీరాలకి ఎంత బలహీనత వచ్చినా కానీ ఆ శరీరాలను వారు నలగగొట్టుకొని పిల్లరా, ఆ శరీరాలను శ్రమలకు అప్పగించి వారు దేవుళ్ళు నిలబడ్డారు. వారి దేహాలు శ్రమలకు అప్పగించబడ్డాయి, కొరడా దెబ్బలకు అప్పగించబడ్డాయి, రాళ్ల దెబ్బలకు అప్పగించబడ్డాయి. హతసాక్షులుగా ఎంచబడినటువంటి దేహాలు పరలోక పట్టణంలో బహు సుందరమైనటువంటి దేహాలుగా ప్రభు ఎదుట నిలవబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కానీ నేటి దినాల్లో దేవుణ్ణి అనుసరించేటువంటి క్రమంలో మనం గమనించగలిగితే నిర్లక్ష్యమైనటువంటి స్వభావం అనేటువంటిది నరకములో పడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణము. కానీ ప్రభువారు హెచ్చరిక చేస్తూ ఉన్నారు కదా, దేవుడు నీకు ఒక శరీరాన్ని అమర్చాడు అంటే
ఆ శరీరంలో ప్రభువు మహిమపరచబడాలనేటువంటి ఉద్దేశమే. అందుకే ఇక్కడ అంటాడు కదా, నీ దేహమునకు మొట్టమొదటికి ఈరోజు నేను జ్ఞాపకం చేసేటువంటి మాటల్లో, నీ దేహము నరకాగ్నిలో పడిపోవడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణాలు నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలే. మనం పక్కనున్న వాళ్ళను, వెనకున్న వాళ్ళను, ఎదురున్న వాళ్ళను, వాళ్ళను వీళ్ళనో కాదు, కానీ మన శరీరము నిత్య నరకాగ్నిలోనికి జారిపోవడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు. ఆ అవయవాల గురించి ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా కన్ను కదా, కన్ను. యేసు ప్రభువారు ఏమన్నారు అంటే ఈ కొండ మీద ప్రసంగంలో, నీ దేహమునకు దీపము కన్నే కదా అంటాడు. దీపము అంటే కన్ను దీపముతో పోల్చబడింది. అంటే చీకటిని పారద్రోలగలిగినటువంటి శక్తి, కమ్ముకున్నటువంటి అంధకారాన్ని తొలగించగలిగినటువంటి శక్తి దీపానికి ఉన్నది, వెలుగుకున్నది, వెలుతురుకున్నది. ఈరోజు మానవుని యొక్క నేత్రములు గుడ్డితనంగా మారిపోతూ ఉన్నాయి, అవి వెలిగించబడలేకపోతూ ఉన్నాయి. దేవుడు మనోనేత్రములను వెలిగించి దేవుని యొక్క మహిమను చూడలేకపోతూ ఉన్నాయి అంటే కారణము ఈ లోక సంబంధమైనటువంటి అహంకారంతో కూడినటువంటి పొరలు కమ్ముకోవటమే. నిజం చెప్పాలి అంటే ఆనాడు సాతానుడైనటువంటి లూసిఫర్ పరలోకములో నుండి భూలోకంలోనికి పడద్రోయబడటానికి మునుపు తన యొక్క నేత్రాలకి, తన యొక్క కనులకు మరి గర్వంతో కూడినటువంటి పొరలు కమ్ముకున్నప్పుడు, అంధకారంతో కూడుకున్నటువంటి పొరలు కమ్ముకున్నప్పుడు తన ప్రక్కన ఉన్నటువంటి ప్రభు యొక్క మహిమను కూడా చూడలేనటువంటి పరిస్థితి, ఆ ప్రభు యొక్క మహిమ కన్నా తన మహిమే ఎక్కువని భావించుకున్నటువంటి పరిస్థితి ఆనాటి దినాల్లో లూసిఫర్ యొక్క జీవితంలో ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే, ఆ ఆలోచన ఎప్పుడు వస్తుందంటే అక్కడ ఆ సాతానుడు, ఆ లూసిఫరు తనకన్నా ప్రభు ఎంతో గొప్పవాడని తెలుసు, తనకన్నా ప్రభు ఎంతో ఉన్నతమైనటువంటి వాడని తెలుసు, నేను ప్రభు ద్వారానే సృష్టింపబడ్డాను అనేటువంటి సంగతి ఆ యొక్క లూసిఫర్కి తెలిసినా కానీ అతడు తన యొక్క హృదయంలో, తన యొక్క కనుల ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతటినీ కూడా పరిశీలించి, తనకున్నటువంటి సౌందర్యాన్ని చూసుకొని, తనకున్నటువంటి పరాక్రమను చూసుకొని, తన వెనుకున్నటువంటి ఫాలోవర్స్ను చూసుకొని అతడు ఒక్కసారిగా దేవుని మీదే తిరుగుబాటు చేసి పడద్రోయబడినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఆ వాక్యాన్ని మనం గమనించినప్పుడు కీర్తనల గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 37వ వచనాన్ని మనం గమనించగలిగితే ఇక్కడ కీర్తనకారుడు మొట్టమొదటిగా మన కనుల గురించి మనం ఒక పరిశీలన కలిగి ఉండాలి. ఈరోజు మన కనులు మనల్ని అభ్యంతరపరుస్తూ ఉన్నాయా? మన కనులు మనల్ని మోసపరుస్తూ ఉన్నాయా? మన కనులు మనము దేవుని మందిరంలోనికి వెళ్లకుండా అంధత్వాన్ని కలగచేసి మరి లోకములో అటు ఇటు తిరుగులాడు చేయడానికి కారణమవుతూ ఉన్నాయా? మన కనులు దేవుని యొక్క వాక్యము కన్నా లోక సంబంధమైనటువంటి వాటి మీదే ఆధారపడి ఉన్నాయా? ఒకసారి ఈరోజు మన నేత్రములు ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నాయో వాక్యమును బట్టి మనం ఆధారం చేసుకుందాం. చూడండి, ఇక్కడ అంటాడు కదా, 119 వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము, నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికించుము. కీర్తనకారుడు జ్ఞాపకం చేశాడు, పిల్లరా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయి అని. ఈరోజు వ్యర్థమైనవి చాలా ఉన్నాయి. మీరు లోకంలో గమనించగలిగితే వ్యర్థమైనటువంటి వాటిని ఈ కనులు ఆశ్రయిస్తూ ఉన్నాయి, వెతుకుతూ ఉన్నాయి కదా. గడిచిన దినాల్లో ఏదో ఒక రోజు మన ఈ మధ్యకాలంలో పోయిన వారం అనుకుంటా, రాత్రికాల సమయంలో 8 గంటల నుంచి కదా, గడిచిన మన వారమే 8 గంటల నుంచి ఒక్కసారిగా వాట్సాప్ ఆగిపోయింది, ఫేస్బుక్ ఆగిపోయింది, ఇన్స్టాగ్రామ్ ఆగిపోయింది. అసలు ఆ నెట్వర్క్ కంప్యూటర్ అంతా కూడా ఒక 7 గంటల పాటు పనిచేయాల. అవునా? పాపం కళ్ళు ఎంత ఎత్తుకుంటాయో కదా, ఈ చేతులకి కళ్ళకి ఎన్ని పనులు చెప్పుంటారో, టకటక అర్రే ఇంకా అది ఆన్ అవ్వట్లేదు, పని వెళ్ళట్లేదు అని కదా. ప్రతి వాళ్ళు ఎతికినటువంటి వాళ్ళే. కనులు ఏమి ఎతికినాయి కనులు. అరే, ఎందుకు వాట్సాప్ పని చేయట్లేదు, ఎందుకు ఫేస్బుక్ పని చేయట్లేదు, ఎందుకు ఇన్స్టాగ్రామ్ పని చేయట్లేదు, నేను పెట్టినటువంటి పోస్టులు, నేను అప్లోడ్ చేసినటువంటి వాటికి ఏ విధమైనటువంటి సమాధానం వచ్చింది, ఏంటి, ఎన్ని లైక్లు వచ్చాయి, ఏంటి అనేది చూసుకోవడానికి కూడా ఎంతగా వెతికిలాడినటువంటి పరిస్థితులు ఉన్నాయో. 1-2 పర్యాయంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం, ఆన్ చేయటం, వైఫై ఆఫ్ చేయటం, ఆన్ చేయటం, డేటా ఆఫ్ చేయటం, ఆన్ చేయటం, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసి చివరికి టీవీలో కింద బ్రేకింగ్ న్యూస్ వస్తే ఆహా అమ్మాయా అవునా కదా, అప్పుడు దాకా వెతుకులాటే. ఇంకొన్ని కనులు అయితే టీవీ వైపు చూస్తూ ఉంటాయి
టీవీలో వచ్చే సీరియల్స్ వైపు చూస్తూ ఉంటాయి, టైం అయిందా లేదా. ఒక పక్కనేమో టైం కోసం, మరొక పక్కనేమో ఆ టైంకి కరెక్ట్గా సీరియల్ స్టార్ట్ అయిందా అంటే వెతుకులాట. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ కీర్తనకారుడు అంటాడు కదా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు తిప్పివేయమని భక్తుడు. అంటే నేటి దినాల్లో ఉన్నటువంటి మానవుని యొక్క కనులు వేటిని వెతుకుతూ ఉన్నాయి అంటే, లోకములో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి వాటిని అవి వెతుకుతూ ఉన్నాయి. లోకములో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి వాటిని అవి ఆశ్రయిస్తూ ఉన్నాయి, వాటిని చూస్తూ ఉన్నాయి, వాటిని ఆనందిస్తూ ఉన్నాయి. వాటికి అనుకూలంగా సంతోషాన్ని, ఆనందాన్ని ఆ కనులు పొందుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు నీ దేహము పాడైపోవడానికి గల ప్రధానమైనటువంటి కారణము నీ కళ్ళే. అవి మంచి వాటిని చూస్తే సంతోషమే, కానీ వ్యర్థమైనటువంటి వాటిని చూస్తే నీ దేహము నిత్య నరకాగ్నిలోనికి పడిపోవడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణము నీ కళ్ళే అనేటువంటి సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే, ఇది అక్షర సత్యమే పిల్లారా. నీ దేహమునకు దీపము కన్నే కదా. మరి నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా కూడా తేటగా ఉంటుంది కదా. నీ కళ్ళు ఎందుకు పరిశుద్ధ గ్రంథాన్ని తేటగా చదవలేకపోతూ ఉన్నాయి? నీ కనులు ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని తేటగా అనుసరించు అనేటువంటి సత్యాన్ని నీ మనసుకు, నీ బుర్రకి, నీ మైండ్కి ఎందుకు తెలియచేయలేకపోతూ ఉన్నాయి? నీ కళ్ళు ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి కదా. ఈరోజు ఒక షాప్కి వెళ్ళాము అంటే ఆ షాప్లో ఒక అందమైనటువంటి వస్తువు కనపడుతూ ఉంది మన కళ్ళకి. ఆ కళ్ళు దాన్ని ఆకర్షించిన తర్వాత అది మన ఇంట్లో ఉంటే బాగుండు, లేదా నా ఒంటి మీద ఉంటే బాగుండు అనేటువంటి ఆలోచన ఈ కళ్ళు మనసుకు తెలియచేస్తూ ఉన్నాయి, మైండ్కి తెలియచేస్తూ ఉన్నాయి. ఈ మైండ్ మనసులో ఒక కోరికను పుట్టించింది. ఆ కోరికను నెరవేర్చడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణము ఏవి కలగచేశాయి? కళ్ళే కదా. నీ కళ్ళే కదా. నీ కళ్ళు ఒక అందమైనటువంటి దాన్ని చూచి ఆకర్షించిన తరువాత నీ హృదయంలో ఉన్నటువంటి నీ దేహానికి అదొక సందేశాన్ని ఇస్తూ ఉన్నది. ఆ సందేశము ద్వారా నీ దేహం అంతా కూడా దాని కొరకు పరితపిస్తూ ఉంది. నిజమే, మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఆలోచించండి. మీ కళ్ళ ద్వారా దేన్నైతే 1-2 పర్యాయములు తీక్షణంగా చూస్తూ ఉన్నారో, దేని కొరకైతే మీ కనులు అన్వేషిస్తూ ఉన్నాయో, వేటి కొరకైతే మీ కనులు పరితపిస్తూ ఉన్నాయో దానిని బట్టి మీ జీవితం ఆధారపడి ఉంది. దాని మీదే మీ దేహము నడిచేటువంటి విధానము ఆధారపడి ఉన్నది అనేటువంటి సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందుకే యేసు ప్రభువు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, నీ దేహానికి దీపము కన్ను అనేటువంటి సంగతి నువ్వు మర్చిపోమాకు. అది వెలిగింపబడిందా నీ జీవితము వెలుగుమయంగా ఉంటుంది. అది అంధకారముతో కమ్ముకుందా నీ జీవితము చీకటి వలయంలో చిక్కుకున్నట్లుగా, నీ జీవితము గాఢాంధకారపు లోయలో జార విడవబడినట్లుగా నీ జీవితం మారిపోతుంది. అది నిత్య నరకాగ్నిలోనికి మారిపోతుంది. అందుకే అంటాడు కదా, వాక్యంని మనం గమనించగలిగితే ఇక్కడ ఇంకొక మాట, చాలా మాటలు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. యోబు గ్రంథము 11వ అధ్యాయం. యోబు జీవితంలో ఎన్నో కష్టాలు తనకు వచ్చినప్పటికీ తన స్నేహితులు కొన్ని మాటలు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి సమయంలో పిల్లరా, యోబు గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనం త్వరగా మనం ధ్యానించుకుందాం. చాలా సంగతులు ఉన్నాయి. యోబు, ఆ దుష్టులు కనుచూపు క్షీణించిపోవును, వారికి ఆశ్రయం ఏమీ ఉండదు. ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, దుష్టుల యొక్క కనుచూపు అంట క్షీణించిపోతుందంట. క్షీణించిపోవడం అంటే మనం అనుకో ఉంటాం ఏదో మామూలుగా పొరలు కమ్ముకొని భౌతికంగా కొంచెం వయసు మీరిన తరువాత కళ్ళు మసకొచ్చేసి కంటి మీద కొన్ని పొరలు వచ్చేసి కళ్ళు సరిగా కనిపట్టలేదని అనుకుంటాం మనం. పెద్ద వయసులోనికి వచ్చిన తర్వాత కంటి మీద వారి చుక్కలాలని కానీ పొరలని కానీ కొన్ని కమ్ముకుంటూ ఉంటాయి, కళ్ళు మసకబారుతూ ఉంటాయి, క్షీణించిపోతూ ఉంటాయి. కానీ వాస్తవంగా ఇక్కడ యోబు భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, వృద్ధాప్యంలో వచ్చేటువంటి కనుదృష్టిలో ఉన్నటువంటి లోపం గురించి మాట్లాడలేదు. వయసు పైబడిన తరువాత వచ్చేటువంటి కనుదృష్టిలో ఉన్నటువంటి లోపాన్ని గురించి మాట్లాడలేదు. కానీ ఇక్కడ హృదయాంతరంగంలో ఉన్నటువంటి దుష్ట స్వభావమును బట్టి క్షీణించిపోతున్నటువంటి కనుదృష్టిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ క్షీణించిపోయేటువంటి కళ్ళు ఎలా ఉంటాయి అంటే, అక్కడ కనీసం జాలి ఉండదు, అక్కడ కనీసము ప్రేమ ఉండదు, అక్కడ కనీసము ఆప్యాయత ఉండదు, అక్కడ కనీసము మంచి చెడులకు సంబంధించినటువంటి విచక్షణ అనేటువంటిది, ఆ కనికరం అనేటువంటిది ఆ దుష్ట స్వభావముతో ఉన్నటువంటి హృదయంలో ఉండదు పిల్లలు. అందుకే అంటాడు కదా, వారు కనులు క్షీణించిపోతూ ఉన్నటువంటి కనులు, వారు సమస్తాన్ని గ్రహించలేరు. అందుకే ఆ మాట తెలియచేస్తూ ఉన్నటువంటి సమయంలో మనం చూడగలిగితే, భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఆనాటి దినాల్లో భక్తులు ఎలా ప్రార్థన చేశారంటే, ఈ
కనుల నుంచి వారి జీవితాలను కాపాడుకోవడానికి, ఈ యొక్క నేత్రాల నుంచి వారి జీవితాలను మనోనేత్రాలుగా వెలిగించుకోవడానికి వారు చేసినటువంటి ప్రార్థనలు, వారు చేసినటువంటి విన్నపాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా మాటలు మనకు జ్ఞాపకం చేయబడ్డాయి. క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 116వ కీర్తన మనం గమనించగలిగితే 8వ వచనంలో ఒక మాట భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఈ మూడు మనం గమనించగలిగితే దేహాన్ని కాపాడాయా లేదా? భక్తుడి యొక్క ప్రార్థన మనం చూడగలుగుతూ ఉన్నాం, భక్తుని యొక్క విన్నపాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుడు లాజరు యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే, ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు కన్నీళ్లు పెట్టాడా? లాజరు కన్నీళ్లు పెట్టాడా? కదా, లాజరే శరీరం మీద కురుపులతో, ఆకలితో అలమటిస్తూ, హృదయంలో వేదన దుఃఖముతో బల్ల మీద పడుతున్నటువంటి రొట్టె ముక్కలను తిని వేదనతో తన జీవితాన్ని గడిపాడు. అతడు భూమి మీద బ్రతికినంత కాలము కూడా అతని జీవితంలో సంతోషం మనం లేదు, కానీ దుఃఖము అనేటువంటిది లాజరు యొక్క జీవితంలో ఉంది. కానీ ధనవంతుడు భూలోకంలో బ్రతికినంత కాలము కూడా నా ప్రాణమ తినుము, నా ప్రాణమ త్రాగుము, నా ప్రాణమ సుఖించుము అనేటువంటి ఆలోచనతో తన జీవితాన్ని గడిపాడు. నీకేమి కొదువు ఉంది? సమృద్ధి ఉంది కదా, నీకు అసలు నీ జీవితంలో ఏది కొదువు లేదు, ఎంజాయ్ చేయి, ఆనందించు, సంతోషించు, గంతులు వేయి అని ఆ ధనవంతుడు లోకంలో ఆనందించాడు. కానీ ఇరువురు విడవబడిన తరువాత, ఇరువురు వారి యొక్క దేహాలను విడిచిపెట్టిన తరువాత ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడగలిగితే, మరణంలోనికి వెళ్ళి కన్నీరు కార్చింది ధనవంతుని యొక్క జీవితం. పిల్లరా, అందుకే ఇక్కడ అంటాడు కదా భక్తుడు ఈ వచనంలో మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కనులను. ఇక కన్నీళ్ళు ఎక్కడ విడుస్తాము అంటే, ఆ ధనవంతుడు నరకాగ్నిలోనికి వెళ్ళిపోయి కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు, వేదనతో రోదనతో రొమ్ము కొట్టుకుంటూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, అంగులారుస్తూ ఉన్నాడు. ఒకటే దుఃఖము. భూలోకంలో ఉన్నప్పుడు కన్నీళ్ళు ఎలా ఉంటాయి అతనికి తెలియకపోవచ్చేమో, కానీ అక్కడికి వెళ్ళి కన్నీరు కార్చినా కానీ మరణం నుండి ఆ కన్నీరు తప్పిస్తుందా? ఒకసారి ఆలోచించండి. కాలు జారి పడిపోయిన తరువాత, కాలు జారకముందే జాగ్రత్త పడాలి, కానీ జారి పడిపోయిన తరువాత కన్నీరు కార్చడం వల్ల ఏమి ఉపయోగం అన్నది? కన్నీరు కార్చడం వల్ల ఏమి ప్రయోజనం అన్నది? అందుకే ఈ భక్తుడు అంటాడు కదా, నా ప్రాణము మరణము నుండి తప్పించబడింది అంటే కన్నీళ్లు కారకుండా నా కన్నులు కూడా తప్పించబడ్డాయి, కాలు జారకుండా నా పాదాలు కూడా తప్పించబడ్డాయి. ఈ పాదం ఎప్పుడైతే దేవుని మందిరంలో నిలబడుతూ ఉన్నదో, నీ మనోనేత్రములు ఎప్పుడైతే దేవుని యొక్క మహిమను చూడగలుగుతూ ఉందో, అప్పుడు నీ జీవితం మరణం నుండి తప్పించబడిద్ది. అప్పటి వరకు నీ జీవితం మరణం నుండి ఎలా తప్పించబడిద్ది? నిత్య నరకాగ్నిలో నుండి ఎలా తప్పించబడిద్ది? నీ కనులు దేవుని సన్నిధిని చూడడానికి ఇష్టపట్టలేదే, నీ పాదములు దేవుని మందిరావరణంలో తిరుగాడటానికి ఇష్టపట్టలేదే, నీ దేహము దేవుని మందిరంలో దేవుని మహింపరచడానికి ఇష్టపట్టలేదే, అటువంటి దేహము దేవుని సన్నిధిలో కాక మరొక ప్రదేశంలో ఉంటుంది, అది ఎక్కడ ఉంటుందో అది నీకు కనపడుతూ ఉన్నదే. అటువంటి దేహము ఎక్కడికి జారిపోతూ ఉందంటే, మరణంలోనికి జారిపోయిన తరువాత నువ్వు దుఃఖపడ్డావు అనుకో, కన్నీరు కార్చావు అనుకో, ఏమి ప్రయోజనమో. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రొటెక్ట్ యువర్ బాడీ. నీ శరీరాన్ని నువ్వు కాపాడు, అది నీ చేతిలో ఉంది, అది నీ చేతిలో ఉంది. నీ శరీరాన్ని నీవే పాడు చేసుకో మాకు. నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, నీ దేహము పాడైపోవడానికి కారణమవుతూ ఉన్నాయేమో ఒకసారి గమనించు. మొట్టమొదటిగా నీ నేత్రములు, నీ మనోనేత్రములు వెలిగింపబడిన వాడివై ప్రభువును దర్శించు. అందుకే ఇక్కడ అంటాడు కదా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలిగితే, ఇందాక మనం చదువుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉత్తర ప్రత్యుత్తర భాగము 123వ కీర్తనలో కీర్తనాకారుడైనటువంటి దావీదు దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. ఆకాశమందు ఆసీనుడు అయిన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. దాసుల కనులు తమ యజమాని తట్టును, దాసి కనులు తన యజమానురాలు చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కనులు ఆయన తట్టు చూచున్నవి. నిజమే పిల్లరా, మన కనులు ప్రభు తట్టు చూడాలి. మన కనులు ప్రభు కొరకే, ఆయన వైపే మన కనులు ఉండినట్లుగా మన జీవితం ఉండాలి అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండోదిగా మనం గమనించగలిగితే పిల్లలు, మొట్టమొదటిగా కనులు మనం గమనించగలుగుతూ ఉన్నాం. రెండోదిగా మనం గమనించగలిగితే మరి ఒక మాట, నాలుకను గురించి జ్ఞాపకం చేస్తాడు. నీ నాలుక, నీ శరీరంలో ఉన్నటువంటి నాలుక నిన్ను కాపాడగలుగుతుందా? నీ దేహాన్ని కాపాడగలుగుతుందా?
నీ శరీరంలో ఉన్నటువంటి నాలుక ద్వారా నీ దేహము నరకాగ్నిలోనికి వెళ్ళిపోతూ ఉందా? ఈరోజు మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములు అంటాడు కదా, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనించగలిగితే, జీవ మరణములు నాలుక వశము అన్నాడు కదా. మన శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లో నాలుక బహు చిన్న అవయవము, బహు చిన్నదైనటువంటి అవయవము, నరము లేనటువంటి అవయవము, బహుగా అదిరిపడేటువంటి అవయవము. పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం గమనించగలిగితే జీవ మరణములు నాలుక వశమని సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనంలో జ్ఞాపకం చేశాడు. అదే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనించగలిగితే, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అంటాడు. ఈరోజు దేని భద్రం చేసుకోవాలా? నీ శరీరము శ్రమల నుండి కాపాడబడాలి అంటే, నీ శరీరము నరకములో నుండి తప్పించబడాలి అంటే, నీ శరీరము క్షేమకరమైనటువంటి సురక్షితమైనటువంటి శరీరంగా దేవుని ఎదుట నిలబడాలి అంటే, నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలే ప్రధానమైనటువంటి కారణము. నీ కళ్ళు ఒక కారణమైతే నీ నాలుక మరి ఒక కారణము. నీ నాలుక ఈరోజు ఎటువంటి మాటలు నీ నాలుక మీద నుంచి వస్తూ ఉన్నాయి, ఎటువంటి మాటలు నీ నాలుక ఉచ్చరించడానికి ఇష్టపడుతూ ఉన్నది. అందుకే ఇక్కడ అంటాడు కదా, జీవము మరణము నాలుక వశాన్ని దేవుడు చేసినప్పుడు జీవానికి వెళ్ళేటువంటి ఆ రీతిలో నీ నాలుక వాడబడిందా? జీవమునకు అనుకూలమైనటువంటి రీతిలో నీ నాలుక ఉన్నదా? లేదా మరణంలోనికి జారిపోవడానికి నీ నాలుక ప్రధానమైనటువంటి కారణంగా ఉన్నదా అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు. కీర్తనల గ్రంథము 34వ సంకీర్తన 13వ వచనాన్ని కూడా మనం గమనించగలిగితే, చెడ్డ మాటలు పలకకుండా నా నాలుకను చూడండి, ఒకసారి చదవండమ్మా. 34వ కీర్తన 13వ వచనం, నరము లేనటువంటి నాలుక గురించి చాలా చదవండి అయ్యా. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము అనేటువంటి ఆ మాట ఆ వచనంలో 34వ సంకీర్తన 13వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నిజమే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక్కొక్కసారి మనం అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం, నిరుపయోగమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం, మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి నాలుక మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది, అబద్ధముతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది, అన్యాయమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది, అనవసరంగా ఎదుటి వారిని నిందించేటువంటి మాటలు కూడా మన నాలుకలో నుండి అనేకమైనటువంటి మాటలు జారువాలుతూ ఉంటాయి. అందుకే అంటాడు కదా, ఈ నాలుక ఘాతక బాణం అంటాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించగలిగితే ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనంలో ఘాతుక బాణమును పోలినటువంటిది నాలుక. అది మానవునికి హృదయాన్ని కృంగదేస్తుందంట. అందుకే పెద్దలు కూడా ఒక మాట అంటారు, ఒక్కొక్కసారి అరే చేతి దెబ్బ అయినా పడినా కానీ, అంటే చేతితో ఒక దెబ్బ అయినా కానీ వేసినా కానీ దాన్ని తిరిగి తీసుకువచ్చేమో, కానీ ఒక్కసారి నోటి మాట జారాము అంటే ఆ మాటను మరలా వెనక్కి తీసుకోలేమంట. అంటే నాలుక ద్వారా ఒక్కొక్కసారి మనం వాడే పదజాలము ఎదుటి వారి యొక్క హృదయాన్ని బాధిస్తూ ఉంటుంది, ఎదుటి వారి యొక్క మనసు నొచ్చుకునే విధంగా చేస్తూ ఉంది, ఎదుటి వారి యొక్క హృదయాన్ని గాయపరుస్తూ, శరీరం మీద అయ్యేటువంటి గాయమైనా కానీ కాస్త ముందు రాసినా కానీ 1 రోజు 2 రోజులు ఆ గాయం ఉండి మానిపోతూ ఉంటుందేమో, కానీ ఒకసారి అనవసరమైనటువంటి మాటలు మన నోట నుండి మనం ఉచ్చరించినప్పుడు ఆ మాటల ద్వారా ఎదుటి వారి యొక్క జీవితాలు గాయపరచబడుతూ ఉంటాయి. పగిలిపోయినటువంటి అద్దము వలె కదా, ఒకసారి మనం అద్దాన్ని పగలగొట్టి మరలా దాన్ని అతికించాలని ప్రయత్నం చేస్తే అతుకుతుందా? గాజు అద్దము కదా, అతకదు. అతికిందా? ఎప్పుడైనా ప్రయత్నాలు చేశారా? పగలగొట్టమే మనకు తెలుసు, కానీ అతికించడం మనకెప్పుడు కూడా అసలు సాధ్యం కాదు. పగిలిపోయినటువంటి గాజు మరలా అతికించడం సాధ్యం కాదు. అది మరలా అతికించబడాలి అంటే దాన్ని అగ్నిలో వేయాలి, దాన్ని బాగా కాల్చాలి, అది కరిగిపోవాలి, అది కరిగిపోయిన తర్వాత మరలా పోతబోయబడాలి, ఒక అచ్చు మీద వేసి మరలా దాన్ని అర్థంగా మార్చాలి. అది అగ్నిగుండంలో కాల్చబడితేనే కానీ అది దాని యొక్క స్వరూపాన్ని కోల్పోతే తప్ప మరలా ద్రవరూపంలోనికి మారిన తర్వాత మాత్రమే మరలా దాన్ని తిరిగి ఘనరూపంలోనికి, ఒక అద్దము మిర్రర్ రూపంలోనికి మార్చడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప మామూలుగా పగిలిపోయినటువంటి అద్దాన్ని మనం అతికించలేం. అలాగే నోటి మాట ద్వారా వచ్చేటువంటి మాటలు, ఈ నాలుక ద్వారా పలికేటువంటి మాటలు ఒక్కొక్కసారి హృదయాలను గాయపరిస్తే ఆ గాయపడినటువంటి హృదయాలు మరలా కలవటము కష్టము.
అందుకే ఆ నాలుకను చాలా జాగ్రత్తగా కాపాడుకునేటువంటి మాట హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తీర్పు పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలిగే తీర్పు అనేటువంటిది మన నోటి మాట ద్వారా కూడా దేవుడు మనల్ని తీర్పు తీరుస్తూ ఉన్నాడు. మనం ఏ మాటలైతే పలుకుతూ ఉన్నామో, ఏ మాటలైతే ఉచ్చరిస్తూ ఉన్నామో, ఏ మాటలైతే మనం సంబోధిస్తూ ఉన్నామో వాటి ద్వారా దేవుడు మనకు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించగలిగితే అపోస్తలుడైనటువంటి యాకోబు భక్తుడు ఈ మాట మనకి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు కదా, అలాగునే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును, నాలుక అగ్నియే, నాలుక మన అవయములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగచేయుతూ ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకపు చేత చిచ్చు పెట్టబడను. పిల్లలు చూడండి ఎంత చక్కటి మాట. ఈ సర్వ శరీరంలో ఉంచబడినటువంటి పాప మాలిన్యము ఏంటిది? ఈ సర్వ శరీరంలో ఉంచబడిన పాప మాలిన్యమే ఈ నాలుక అంటాడు కదా. నీ దేహం ఇప్పుడు నరకాగ్నిలో పడిపోవడానికి గల కారణాల్లో ప్రధానమైనటువంటి కారణము ఒక అవయవము నీ నాలుకేనా? అవునా కాదా? ఇప్పుడు నీ దేహము ఎక్కడ ఉండాలి? దేవుని వల్ల నీకు అనుగ్రహించబడినటువంటి దేహము. ఈ దేహము దేవుడి వల్ల నీకు ఇవ్వబడింది. ఇది నీది కాదు. వాస్తవంగా దీని మీద నీకు అధికారం లేదు. అయినప్పటికీ కూడా నీ అంతటికి నీవే అధికారాన్ని దీని మీద తెచ్చుకున్నావు. ప్రభువుని కాదనుకున్నావు, ఆ దేవుడితో నాకు సంబంధం లేదనుకున్నావు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, ఒకప్పుడు పెట్టాడు, ఇప్పుడు ఆయనకి నాకు సంబంధం లేదు అని అనుకున్నావు. నీ దేహం మీదే నీవు సర్వాధికారాన్ని తీసేసుకున్నావు. సర్వాధికారాన్ని తీసేసుకుని కూడా ఇప్పుడు దేవుని రాజ్యంలో నేను ఉండాలి, దేవుని రాజ్యంలో నేను ఉండాలని నువ్వు అనుకుంటూ ఉన్నావు. ప్రభువా 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 అని నీవు నీ అంతటికి నీవే పిలుస్తావు. అధికారం అయితే నీ దేహం మీద నీకే ఉంది, కానీ నీ యొక్క దేహంలో ఉన్నటువంటి అవయవాలు మాత్రము ఒక్కొక్కసారి ఏమో ప్రభువా 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 ప్రభు అని ఈ నాలుక పలుకుతూ ఉంది. అదే నాలుక ఇంకొకసారి ఏమో మరి దూషించేటువంటి విధంలో, గాయపరిచేటువంటి విధములో, బాధపరిచేటువంటి విధములో, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి విధములో అదే నాలుక పలుకుతూ ఉంది. ఇప్పుడు ఈ నాలుక ఈ సర్వ శరీరంలో ఉంచబడినటువంటి పాప మాలిన్యానికి చిచ్చు పెట్టేటువంటి నాలుకగా, ఒక అగ్నితో పోల్చబడినటువంటి నాలుకగా నీ దేహంలో నాలుక ఉన్నప్పుడు ఆ నాలుకని ఇప్పుడు నువ్వు దేని కొరకు వాడుతూ ఉన్నావు? ఈ నాలుక ద్వారా ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళబోతూ ఉన్నావు? నీకున్నటువంటి నమ్మకమా? లేదు నా నాలుక ద్వారా నేను పరలోకంలో నిలబడగలను అనేటువంటి ఆలోచన నీకుంటే నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యురాలు. లేదు నా నాలుక పలుకుతున్నటువంటి మాటలను బట్టి నన్ను నేను వాక్యము ద్వారా పరిశీలన చేసుకోగలిగితే అబ్బా అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం లేదు, నిత్య నరకాగ్నిలోనికి జారిపోయేటువంటి అవకాశం ఉన్నదనేటువంటి సత్యము నీ మనసులో ఉంటే ఇప్పటికైనా జాగ్రత్త పడాలి. అందుకే ఈ వచనము ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చిన్న ఇంకొక మాట, నాలుకను గురించి ఇంకొక మాట చదువుకుని ఆ తర్వాత మరి యొక్క అవయవాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. 1 యోహాను ఆ పత్రిక మనం గమనించగలిగితే 3వ అధ్యాయము 18వ వచనం, 3వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు కదా, ఆ వచనంలో మనం చూడొచ్చు, ఆ చిన్న పిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమితం. పిల్లలు ఇక్కడ చూడండి, యోహాను భక్తుడు అంటాడు కదా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమితం అనేటువంటి మాట. ఈ మధ్యకాలంలో టీవీలో పిల్లరా నేను ఒక సన్నివేశాన్ని చూశాను. ఇద్దరు లేడీస్ ఇరువురు ఒక ఫంక్షన్కి వెళ్ళామంటే నిజంగా సహజంగా మనం ఎక్కడైనా మనకి తెలిసినటువంటి వాళ్ళు మనకి దూర బంధువులు కలిసినప్పుడు ఒక్కసారిగా మనం కౌగిలించుకుంటాం, వాటేసుకొని పలకరించుకునేటువంటి సాంప్రదాయం సహజంగా ఉంటుంది. వెస్ట్రన్ కల్చర్లో అయితే ఇంకా బహుగా ఉంటుంది. తెలిసినా తెలియకపోయినా కానీ మొట్టమొదటిగా వచ్చి ఆ హగ్ చేసుకొని ఆ చిన్న ముద్దు పెట్టుకొని పలకరించుకునేటువంటి స్వభావము వెస్ట్రన్ కల్చర్లో ఉంటుంది. ఈ మధ్యకాలంలో కల్చర్ ఎలా మారిపోయిందంటే సహజంగా ఎలా వస్తారు, ఇటు దూరంగా ఉండి కదా బట్టలు నలగకూడదు. వాస్తవంగా మనం ఒక చోటకి వెళ్ళామంటే మనం వేసుకున్నటువంటి వస్త్రాలు నలిగిపోకూడదు. ఈ వస్త్రాలు ఆ వస్త్రాలు అంటుకోకుండా ఎట్ట పట్టుకుంటారు. ఈ మధ్యకాలంలో ఇదే కల్చర్ అనమాట, కౌగిలించుకున్నట్టుగా అనమాట. రెండోది ముద్దు పెట్టుకునే సహజంగా పెదాలతో మనం బొగ్గ మీద ఎట్ట ముద్దు పెడతాం, ఈ బొగ్గ ఆనించుకుంటారు అంటారు. అవునా కాదా? చూశారు కదా, ఈ బొగ్గ ఆ బొగ్గ అనేది వాళ్ళు ముద్దు పెట్టుకున్న సౌండ్ వస్తుంది, కానీ వాస్తవంగా అక్కడ వాళ్ళు నిజమైనటువంటి ప్రేమ ఉన్నట్టేనా ఆ హగ్లో, లేదంటే ఆ కౌగిలించుకోవడం, ఆ ముద్దు పెట్టుకునేటువంటి క్రమంలో? ఒకటి వేసుకున్నటువంటి బట్టలు నలగకూడదు, రెండోది వారు నిజంగా వారు పెదాలకి వేసుకున్నటువంటి లిప్టిక్ ఉంటుంది కదా,
అసలు కారణం అదే. నిజం చెప్పాలంటే రీజన్, అసలైన రీజన్ అదే. వాళ్ళు పెదాలతో ముద్దు పెట్టుకోకపోవడానికి గల కారణం ఏమిటంటే వాళ్ళ పెదాలకు ఉన్నటువంటి లిప్స్టిక్ ఎక్కడ పోద్ది అన్నటువంటి ఉద్దేశంతో కనీసము వారి పెదాలతో కూడా ఆ ఎదుటి వారిని కౌగిలించే సమయంలో ఆప్యాయంగా కూడా అనురాగంతో చిన్నపిల్లలు కూడా ముద్దు పెట్టుకునేటువంటి పరిస్థితి. అందుకే బైబిల్లో అంటాడు కదా, ఈ మొదటి యోహాను పత్రికను మనం గమనించినప్పుడు ఈ 3వ అధ్యాయం 18వ వచనంలో, చిన్న పిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతో ప్రేమిద్దామంటాడు. నోటి మాటతో కాదు, భలే వాళ్ళు వాళ్ళంటే నాకు చాలా అభిమానం అండి, భలే వాళ్ళండి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి, వాళ్ళంటే భలే నేను ఇష్టపడతానండి, ఈ మాటలు కాదు, నోటి మాటలు కాదు. నోటి మాటలతోనూ మరి నాలుగుతో కాక వాస్తవంగా క్రియల రూపంలో ఆ ప్రేమ, క్రియల రూపంలో ఆ యొక్క ఆప్యాయత, క్రియల రూపంలో ఆ యొక్క అనురాగము, క్రియల రూపంలో సత్యంగా ఉన్నట్లుగా సత్యంగా యథార్థంగా ఆ ప్రేమను ఆ ఆప్యాయతను ఒకరి పట్ల ఒకరు కనపరుచుకుంటే అది ఎంతో సత్యము అనేటువంటి మాట, ఎంతో శ్రేష్టం అనేటువంటి మాట యోహాను భక్తుడు పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నోటి మాటల ద్వారా ఎన్ని మాటలు పలికినా కానీ ఆ మాటలకి జీవం లేదు, ఆ మాటల్లో క్రియ కనలేదు, ఆ మాటల్లో ప్రాణం లేదు. ఆ నాలుక నరం లేనటువంటి నాలుగుగా ఉంది కాబట్టి ఎన్ని మాటలైనా మాట్లాడగలిగేది. కాబట్టి ఒక్కసారి మన దేహం నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోకుండా ఉండునట్లు నాలుకను మనం చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి, కాపాడుకోవాలి. ఆ తర్వాత ఇంకొక అవయవాన్ని మనం గమనించగలిగితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అవయవాల్లో ప్రాముఖ్యమైనటువంటి మరొక అవయవం ప్రియులారా నోరు గురించి మాట్లాడతాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయము మనం గమనించగలిగితే 13వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ జ్ఞాని అనేటువంటి సొలొమోను ఆ పెదవుల గురించి, నోరు గురించి, ఆ నోటి మాటల గురించి, అంటే నాలుగు ఇంచుమించు నోటి లోపల ఉన్నటువంటి చిన్న అవయవమైనా కానీ ఈ నోరు మధ్యలో ఉన్నటువంటి నాలుక బహు ప్రమాదకరమైన దాన్ని జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు నోటిని గురించి కూడా చదవండి. తన నోరును కాచుకునేవాడు తన్ను కాపాడుకును, ఊరకనుక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకును. నిజంగా చూడండి, ఒక్కొక్కసారి అతిగా మాట్లాడేటువంటి మాటల్లో కూడా కొన్ని ప్రమాదాలు ఉంటాయి. అనవసరంగా మాట్లాడేటువంటి మాటల్లో కూడా కొన్ని అనర్థాలు ఉంటాయి. అతిగా, అనవసరంగా, సంబంధం లేకుండా మరి అనవసరమైనటువంటి విషయాల్లో కూడా తలదూర్చేటువంటి నోటి మాటలు ఉంటాయి కదా, వాటి ద్వారా వచ్చేటువంటి సమస్యలు, అనర్థాలు. అందుకే తన నోరుని కాచుకునేవాడు, తన నోరుని భద్రపరుచుకునేటువంటి వాడు, తన యొక్క ఆ నోటిని అదుపులో ఉంచుకునేటువంటి వాడు నాశనం నుండి తాను కాపాడుకుంటాడు, ఉగ్రత నుండి తాను కాపాడుకుంటాడు. అందుకే ఆ యొక్క సామెతల గ్రంథంలో చాలా మాటలు జ్ఞాపకం చేయబడ్డాయి. 18వ అధ్యాయం 7వ వచనంలో బుద్ధిహీనుని యొక్క నోరు వానికి నాశనమును తెచ్చును అనేటువంటి మాట. ఒక్కొక్కసారి మనం ఎక్కడో ఏదో ఒక మాట అంటాం, ఆ మాటే ఏదో ఒక సమయంలో మనకు ఎదురొస్తుంది, ఆ మాట ఏదో ఒక సమయంలో సమస్యగా మారుతుంది. అనవసరంగా నవ్వుతా కూడా ఒక్కొక్కసారి సరదాగా మాట్లాడేటువంటి మాటలు కూడా, ఒక్కొక్కసారి సరదాగా చిత్రుగా మాట్లాడేటువంటి మాటలు కూడా ఒక్కొక్కసారి సమస్యలకి దారితీస్తాయి. ఆ మాటల వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి, ఆ మాటల వల్ల అనేకమైనటువంటి అనర్థాలకు దారితీస్తుంది. అందుకే ఇక్కడ అంటాడు కదా, బుద్ధిహీనుని యొక్క నోరు అంటే అనాలోచితంగా మాట్లాడేటువంటి మాటల వల్ల అతనికి నాశనం కలుగుతూ ఉన్నది తప్ప మేలు అనేటువంటిది కలగట్లేదు. ఇంకొకటి 19వ అధ్యాయం సామెతల గ్రంథము 19వ అధ్యాయము 28వ వచనం కూడా మనం గమనించగలిగితే, భక్తిహీనుల యొక్క నోరు దోషమును జుర్రుకొనునంట కదా. అదే ఉంది అక్కడ. నా బైబిల్లో అట్టుందా, మీ బైబిల్లో కూడా అట్టగే ఉందా? జుర్రుకొను అనేటువంటి మాట మనకు చాలా సుపరిచితమైనటువంటి మాట కదా. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 28వ వచనము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము ఒకసారి చదవండి అమ్మా, నేను తప్పు చదివానా? చివరి మాట మీరు చదవండి అయ్యా, చివరి వచనంలో అది. చూడండి ఒకసారి, మరల నేను చదువుతూ ఉన్నాను. 28వ వచనము 2వ భాగం 2వ లైన్లో ఉంది. భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును, అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడి ఉన్నవి. నిజంగా ఇక ఆ నోటి మాటలు ఎలా ఉంటాయి అంటే ఇక లాక్కున్నట్టుగా అనమాట. జుర్రుకోవడం అంటే ఎదుటి ఉన్నదాన్ని గట్టిగా నోటితో కదా పీల్చడమే, పూర్తిగా లాగేయటమే అనమాట. అలా
ఒక భక్తిహీనుల యొక్క మాటలు ఎలా ఉంటాయంటే, ఎదుటివారు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఈ భక్తిహీనుని యొక్క మాటలు ఎదుటివారి యొక్క మాటలను కూడా లాగేసుకుంటాయి. ఎదుటి వారిని కూడా ప్రభావితం చేస్తాయి. ఎదుటి వారిని కూడా ఈ మాటల చేత ఆకర్షింప చేసుకొని వారి జీవితం మీద అధికారమును ఆధిపత్యమును చెలాయించడానికి ఈ యొక్క మాటలు, ఈ నోరు అధికంగా వాడబడుతుంది అనేటువంటి సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. అందుకే ఆ వచనంలో ఆ మాట అంటే, ఇంకొక మాట సామెతల గ్రంథం 10వ అధ్యాయం 31వ వచనాన్ని కూడా మనం గమనించగలిగితే, ఆ నీతిమంతుల యొక్క నోరు జ్ఞానోపదేశము చేయును అనేటువంటి మాట. పిల్లలు, ఈరోజు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి మన యొక్క నోరు ఎలా ఉంది అనేది ఒకసారి ఈ వచనాలను బట్టి మనం పరిశీలన చేసుకుందాం. జ్ఞానోపదేశం చేస్తూ ఉందా మన యొక్క నోటి మాటలు? మన నోటి ద్వారా ఆ వచ్చేటువంటి మాటలు ఎదుటి వారికి మేలుకరంగా ఉన్నాయా, దీవెనకరంగా ఉన్నాయా, ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అలా ఉంటే చాలా సంతోషము. నీ దేహము సురక్షితంగా ఉన్నట్లే నీ నోటి మాటల ద్వారా. ఒకవేళ నీ నోటి మాటలు అలా కాకుండా బుద్ధిహీనుని వలె, భక్తిహీనుని వలె ఉన్నాయా, అలా ఉంటే నీ దేహము ప్రమాదంలో ఉన్నది అనేటువంటి సత్యాన్ని ఒకసారి నీవు జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఒక మాట మనం గమనించగలిగితే, నీ దేహాన్ని కాపాడగలిగినటువంటి మరొక నీ శరీరంలో ఉన్నటువంటి అవయవం మనం గమనించగలిగితే, ఇక్కడ ఆ జ్ఞానమును గురించి మాట్లాడతాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ జ్ఞానమును విడువక ఎన్నెల్లా అది నిన్ను కాపాడును. ఈరోజు నేను అంతకుముందు కూడా సెలవిచ్చాను, నాలెడ్జ్కి విజ్డమ్కి ఉన్నటువంటి వ్యత్యాసము. నాలెడ్జ్ అనగా విజ్ఞానము, విజ్డమ్ అనగా జ్ఞానము. ఇక్కడ జ్ఞానం అనేటువంటిది పరసంబంధమైనటువంటిది, జ్ఞానం అనేటువంటిది లోక సంబంధమైనది కాదు. లోక సంబంధమైనటువంటిది విజ్ఞానము. మనం చదువుకునేటువంటి పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి మనం గమనించగలిగితే అది మనకి విజ్ఞానము, లోక సంబంధమైనటువంటి సంగతులు మనకి తెలియపరుస్తూ ఉంది. లోక సంబంధమైనటువంటి సంగతులను అది మనకి బోధిస్తూ ఉంది. కానీ పరసంబంధమైనటువంటి జ్ఞానం అనేటువంటిది అది దైవ సంబంధమైనది. అది పరమందు ఉన్నటువంటి దేవుని యొద్ద నుండి మనకి అందించబడుతున్నటువంటిది ఈ విజ్డమ్ అనేటువంటి జ్ఞానము. ఇక్కడ జ్ఞాని అనేటువంటి సొలొమోను భక్తులైనటువంటి వారికి, లోకములో ఉన్నటువంటి వారికి జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, నీవు జ్ఞానమును విడవకుండా ఉండు, అది నేను కాపాడుతుంది. నీవు దేవుణ్ణి విడవకుండా ఉండు, దేవుని యొక్క వాక్యమును విడవకుండా ఉండు, దేవుని సన్నిధి విడవకుండా ఉండు. ఖచ్చితంగా ఆ జ్ఞానం అనేటువంటిది నీ జీవితాన్ని నడిపిస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతాం. ఉదాహరణకి మనం చెప్పాలి అంటే, దావీదు భక్తుడు తన మరణావస్థలోనికి వచ్చినటువంటి సమయంలో తన కుమారుడైనటువంటి సొలొమోను దగ్గరికి పిలుచుకొని, తన జీవితము క్షేమంగా ఉండాలి అంటే, తన జీవితము సురక్షితంగా ఉండాలి అంటే, తన పరిపాలన ప్రజలకు అనుకూలంగా ఉండాలి అంటే, ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి జీవితాన్ని గురించి జ్ఞాపకం చేసి, ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి జీవితానికి అనుకూలంగా నీవు జీవించు, కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోవద్దు అనేటువంటి కొన్ని హెచ్చరికలు దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుకి ఆ హితోపదేశం చేసినటువంటి సందర్భము 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో 3వ వచనం మనం చూడగలుగుతూ ఉన్నాం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములు అనుసరించి నడిచిన యెడల నీవు ఏ పని పూనుకునను, ఎక్కడ తిరిగినను అన్నిట్లో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాస్త్రములు గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తన పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకునే యెడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నిన్ను గురించి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. ఆ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, పిల్లరా, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడు, ఆయన మార్గంలో అనుసరించి నడువు అనేటువంటి మాట. ఈరోజు జ్ఞానము నీ జీవితాన్ని కాపాడాలి. దేవుని సంబంధమైనటువంటి జ్ఞానము నీ జీవితాన్ని కాపాడాలి. చివరిగా మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మన జీవితాన్ని కాపాడగలిగేటువంటిది మరొకటి ఏమిటంటే మన మైండ్, మన మనస్సు, మన బుద్ధి. పరిశుద్ధ గ్రంథంలో అదే అంటాడు. సామెతల గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే 11-12 వచనాల్లో జ్ఞాపకం చేస్తాడు, బుద్ధి నిన్ను కాపాడును కదా, వివేచన నీకు కావలియుండును, అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖంగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. ఈరోజు నీ శరీరము అనగా నీ దేహము నిత్య నరకాగ్నిలో పడిపోకుండా నిన్ను కాపాడగలిగేటువంటి నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలే. మన మనస్సు మన ఆధీనంలో ఉండాలి, అది దేవునికి అనుకూలంగా ఉండాలి. నీ మనసు దేవునికి అనుకూలంగా ఉండకపోతే నీవు నరకంలోనికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది.
రెండోది, నీవు కలిగినటువంటి జ్ఞానము దేవుని సంబంధమైనది కానప్పుడు, నీవు కలిగినటువంటి జ్ఞానము లోక సంబంధం అయితే నీ శరీరము నరకాగ్నిలోనికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. రెండోదిగా, మూడోదిగా మనం చూసినటువంటి మాట, మన నోరు, మన పెదవులు, మన నోటి మాటలు అది దేవునికి మహిమకరంగా ఉండగలిగితే, నీ నోటి మాటలను బట్టి నీవు దేవుని సన్నిధిలో జీవించగలిగితే పరలోకంలో నీ దేహం ఉండగలదు, లేదంటే నిత్య నరకాగ్నిలోనికి నీ దేహము పడిపోయేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మనం గమనించగలిగితే పిల్లలు, నాలుగోది, నీ నాలుక. నీ నోటిలో ఉంచబడినటువంటి నాలుక చిన్న అవయవమే అయినప్పటికీ కూడా అది దహించేసేటువంటి అగ్నిని పోలినటువంటిది, అది ఘాతక బాణం వంటిది, అది చిచ్చు పెట్టగలిగినటువంటి ఆ సమర్థత కలిగినటువంటిది. ఆ నాలుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ నాలుక దేవునికి మహిమకరంగా ఉంటే నీ దేహము దేవాలయంలో ఉంటుంది. ఆ నాలుక దేవునికి మహిమకరంగా లేకపోతే నీ దేహము నిత్య నరకాగ్నిలో ఉంటుంది. ఐదోది, నీ కన్ను. నీ దేహం అంతటికీ కూడా ముఖ్యమైనటువంటి కేంద్ర బిందువు నీ కన్నే. నీ కన్ను దేన్ని చూస్తూ ఉన్నది ఈరోజు అనేటువంటిది. నీ కన్నులు దేవుని దృష్టిలో కలువరి శిలువలో నీ కొరకు, నీ పాపముల కొరకు ప్రాణము పెట్టినటువంటి ప్రభువుని చూడగలిగితే నీవు ధన్యుడు. ఆ ప్రభువుని చూడలేనటువంటి మనోనేత్రములు లేనటువంటి వారు, కనులు ఉన్నటువంటి గుడ్డివారు, వారు నరకాగ్నిలో ఉంటారు. నిత్యము నిరంతరము అగ్నిలో కాలుచినటువంటి దేహాలను పోలినటువంటి వారు. ఈరోజు నీ దేహము దేవుని ద్వారా నీకు ఇవ్వబడినటువంటి ఒక దేవాలయము. ఈ దేవాలయం అనబడినటువంటి దేహములో పరిశుద్ధాత్మ దేవుడు మరి ఉన్నాడా లేదా? ఈ దేహము ద్వారా, ఈ దేవాలయము ద్వారా దేవుని నామము మహింపరచబడుతుందా, లేదా ఇదే దేవాలయము ద్వారా దేవుని నామము అవమానపరచబడుతుందా? అన్ని జనుల వలె లోకస్తులుగా బ్రతుకుతున్నామా? క్రైస్తవ విశ్వాసుల వలె, హతసాక్షుల వలె దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నామా? ఈరోజు మన దేహము దేనికి సాధనంగా ఉంది అనేటువంటిది ఒకసారి పరిశీలన చేసుకుందాం. కాబట్టి పిల్లల, రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఈ దేహము దేవునికి మహిమకరంగా ఉండాలని దేవుడు సెలవిచ్చాడు. ఈ మహిమకరంగా ఉండవలసినటువంటి దేహము మహిమకరంగా ఉండకపోతే నీ అంతటికి నీవే శిక్షావిధి చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. అదొకసారి గమనించాలి. నేను గడిచిన వారం నుంచి ఇంకొక 2 వారాలు కూడా బాడీ, స్పిరిట్, సోల్ కదా, ఈ 3 చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈరోజు శరీరం గురించి మనం ధ్యానించుకుందాం. రేపొద్దున నెక్స్ట్ సండే సోల్ గురించి, అంటే జీవమును గురించి, నీ జీవము క్షేమంగా ఉన్నటువంటిదేనా. ఆ తర్వాత వారము కూడా ఆత్మ గురించి. దేవుడిచ్చినటువంటి ఈ శరీరంలో ఈ 3 ఉంటాయి పిల్లరా: దేహము, ప్రాణము, ఆత్మ. ప్రాణం అంటే తెలుసుగా, చెప్పండి. ప్రాణం అంటే, సోల్ అంటే వచ్చే వారం చెబుతాలేమ్మా. మీరు ఈలోపు ఆలోచించండి, ఆలోచన చేయండి. వచ్చే వారం నేను చెబుతాను దాని గురించి. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ పరిశుద్ధ దినమందునైన మా దేహములు నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోకుండా ఉండినట్లు మా దేహమును మా అంతటికి మేము కాపాడుకోవలసినటువంటి అవసరత ఉన్నదనే లేఖనాల్లో మీరు సెలవిచ్చారు. ఇదిగో నాయన, మా దేహంలో ఉన్నటువంటి అవయవాలే మా దేహము ఎక్కడ ఉండాలో అనేటువంటిది నిర్దేశిస్తూ ఉన్నాయి. ప్రభా, మా కనులు మిమ్మల్ని చూడగలిగినట్లయితే శాశ్వతమైనటువంటి నిత్యరాజ్యాన్ని చూడగలవు. మా కనులు మిమ్మల్ని కాక లోకాన్ని చూడగలిగితే, లోక సంబంధమైనటువంటి జీవితానికి అనుకూలంగా మా కనులు సంచరిస్తే మా దేహం అవకాశం చేశారు. అదే సమయంలో నాయన, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇదిగో ప్రభా, మా యొక్క నాలుకల గురించి, మా యొక్క నోరుని గురించి ప్రభా, మా యొక్క జ్ఞానం గురించి, మా యొక్క బుద్ధిని గురించి కూడా ప్రభా సెలవిస్తూ ఉన్నాయి. ఈరోజు మా శరీరంలో ఉన్న అవయవాలు ఏ విధంగా పని చేస్తూ ఉన్నాయి, అవి ఏ విధంగా వాడబడుతూ ఉన్నాయనేటువంటిది ఒకసారి మమ్మల్ని పరిశీలించుకునేటువంటి వాక్యాన్ని మీరు మాకు ఇచ్చారు. దాన్ని బట్టి మమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఒక వాక్యం మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్య ప్రకారంగా నాయన మీ ప్రియులు దేహము దేవాలయంగా మార్చుకుని ప్రభా, అది పరిశుద్ధాత్మక నిలయంగా మార్చుకొని ఈ సన్నిధిలో నిత్యము స్తుతించడానికి, ఈ రాజ్యంలో ఉండడానికి అతి కృపణ వాక్యం విన్నటువంటి వారందరికీ కూడా అనుగ్రహించి మీరు నామాన్ని సమర్పించుకున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చునగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూలోకమందు నెరవేరినగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము.
మా ఏళ్ళ రుణస్థులమే క్షమించిన ప్రకారం మరణములు క్షమించు. మమ్మల్ని శోధలోనికి తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుని యేసు ప్రభువు వారి యొక్క కృపయు, పరిశుద్ధ ఆత్మీయక అన్యోన్య సన్నిధి సహవాసము దేవుని మందిర రావణములు కూడి దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమును స్తుతించి గణపరిచిన మనందరికీ కూడా సదాకాలము దేవుని యొక్క దీవుల ఆశీర్వాదములు నిత్యము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.